హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ కూడా మీకు రాబోయే ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయండి. సో మెయిన్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఓన్లీ మీరు ప్రిలిమ్స్లో మాత్రమే కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి, సో 30 మార్క్స్కి అని చెప్పేసి కాదండి. సో మీకు మెయిన్స్లో కూడా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవి కూడా ఉంటాయండి. సో వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మీకు అందించడం జరుగుతుందండి. అదేవిధంగా మనం ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ కూడా అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సో అందించడం జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సో పర్చేస్ చేసి సో అంటే మళ్ళీ అవి సరిగ్గా క్వాలిటీ లేవు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ మేము ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతూ ఉంది. సో చాలామంది అభ్యర్థులు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో సో పీడిఎఫ్ ఇంతని లేకపోతే ప్యాకేజ్ అంతా ఇంతని ఇలా మిమ్మల్ని ప్రాపగేట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. నోటిఫికేషన్ అప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయండి. సో మనం అలా కాకుండా మీరు చూసినట్లయితే మనం ప్రతిరోజు కూడా నోటిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా సరే కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. మనం ఏమైతే పీడిఎఫ్లు మీకు ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నామో సో పర్టికులర్గా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మనము 2023 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ మనం ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుందండి. ఇట్ ఈజ్ ఎనఫ్. సో అవి చదువుకుంటే మీకు మ్యాక్సిమం సో ఏ ఎగ్జామ్ రాసినా సరే గ్రూప్ 1 గ్రూప్ 2లో మ్యాక్సిమం మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అంతే తప్ప ఈ టైంలో మళ్ళీ మీరు అడిషనల్గా కొత్తవి చదవద్దండి. ఇలా ప్రాపగేట్ చేస్తూ ఉంటారు, బట్ మీరు క్వాలిటీ చూడండి, క్వాలిటీ అండ్ కంటెంట్ చూడండి. సో అంతే తప్ప హెడ్లైన్స్ వరకే చదవండి, సో జస్ట్ వచ్చేస్తాయి అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదండి. సో ఇది కరెక్ట్ కాదు. సో మీకు ప్రీవియస్ పేపర్ చూడండి ఒకసారి. లాస్ట్ టైం మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ చూడండి ప్రిలిమ్స్లో. అదేవిధంగా 2018 సో మనకి గ్రూప్ 2 జరిగింది, ఒకసారి ప్రిలిమ్స్ చూడండి. అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ పేపర్ చూడండి ఒకసారి. ప్రీవియస్ పేపర్ను చూసే మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఏవి చదవాలి ఏం చదవకూడదు అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, అంటే గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ అండి రద్దయినాయి, అయినా సరే ఆ క్వశ్చన్ పేపర్లు చూసుకోండి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లు కానివ్వండి, సో ఇటీవల జరిగిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, అదేవిధంగా సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2023 పేపరు, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పేపరు, 2022 సివిల్స్ పేపరు, ఇవన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు దగ్గర పెట్టుకొని సో ఎనలైటికల్గా చదువుకుంటూ ఉండాలండి. వాటిని బేస్ చేసుకొని మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా ఇవన్నీ మీకు రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. దీన్ని మనం రీజనల్ అంశాల్లో భాగంగా మనం చదువుకోవచ్చు. సో మనకి ఏ దేశంలోనే ఇంధనాన్ని బాగా పొదుపుగా వాడుకుంటున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పేసి నిన్న ద్రౌపది ముర్ము గారు ఈ ఏపీకి ఒక జాతీయ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. డిసెంబర్ 14వ తారీఖున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని సెలబ్రేట్ చేస్తాము అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. ఆ డేని ఎవరు సార్ సెలబ్రేట్ చేస్తారు అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక వింగ్ ఉంటుందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది. వీరు మన భారతదేశంలో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశామండి. ఆ డే సందర్భంగా సో ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఆ ఇంధనాన్ని బాగా సేవ్ చేస్తున్నారో అలాంటి రాష్ట్రాలను ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్కి నిన్న ద్రౌపది ముర్ము గారు అవార్డు బహుకరించడం జరిగిందండి. సో అందువల్ల నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఏ రాష్ట్రానికి ఇచ్చారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే ఇంధన సామర్థ్యము పరిరక్షణ చర్యలను ప్రోత్సహించినందుకు గాను ఆంధ్రప్రదేశ్కి అవార్డు ఇవ్వడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ సెక్టర్ గ్రూప్ 2లో ఈ విభాగంలో మొదటి బహుమతి గెలుచుకుంది. అంటే మనకి ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అని చెప్పేసి వివిధ రాష్ట్రాలు మొత్తం 4 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. అలా మనకి గ్రూప్ 2 కేటగిరీలో మొదటి బహుమతి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అంటే ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే సో జనాభాను బేస్ చేసుకొని కూడా ఉంటుంది కదండి. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటారు, ఒక రాష్ట్రంలో తక్కువ జనాభా ఉంటారు, ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తారు, కొన్ని పారామీటర్ని బేస్ చేసుకొని ఈ అవార్డు ప్రదానం చేస్తూ ఉంటారు. గ్రూప్ 2 విభాగంలో మొదటి బహుమతి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి.
సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ 10 డేస్లో న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు చదువుకున్నారు, మీ దగ్గర ఉన్నాయి, బట్ మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇలా వినడం వల్ల మీరు మళ్ళీ ఒకసారి చదివినట్టు, అంటే ఒకసారి వింటే మీరు కనీసం 4-5 సార్లు చదివిన దాంతో సమానమండి. అందువల్ల మరి ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటామండి. సో ఏంటి సార్ అంటే అవి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ధాన్యం దిగుబడిలో నాబార్డు వాళ్ళ రిపోర్టు ప్రకారము 2022-23 సర్వే ప్రకారము నాబార్డు వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. ఏంటది? మన భారతదేశంలో 1 హెక్టార్కి ఎంత ధాన్యం దిగుమతి అవుతుంది అనే దాని మీద సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. మొదటి స్థానం అయితే పంజాబ్ ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనకి బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి గతంలో కాకినాడ జిల్లాలో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, బట్ దీన్ని ఇప్పుడు నక్కపల్లికి షిఫ్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద సో గతంలో 5 లక్షల మనకి హెల్త్ బీమా అని చెప్పేసి అంటామండి, ఆరోగ్య బీమా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 5 లక్షల్ని 25 lakhs చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి సో మనకి 19వ తారీఖున ఆ టైంలో 1,42,00,000 సో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్త ఫీచర్స్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని జనవరి 20వ తారీఖున మనకి విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్స్లో దాన్ని ప్రారంభించబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మింగ్ జామ్ తుఫాను వల్ల సో నేషనల్ డిజాస్టర్ అథారిటీ వారు మన ఆంధ్రప్రదేశ్కి 493 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది, సహాయం చేయడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. అదేవిధంగా రైల్వే వీక్ అవార్డ్స్ అని చెప్పేసి 68వ రైల్వే వీక్ అవార్డ్స్ అని చెప్పేసి మనకి విజయవాడ అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంయుక్తంగా అవార్డుని గెలుచుకున్నాయని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. అదేవిధంగా భూగర్భ జలాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో 2.2% పెరిగాయి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. అదేవిధంగా 2023 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పెన్షన్ కార్డుల సంఖ్య ఎంత సార్ అంటే 65,33,000 కార్డుల్ని అంత బెనిఫిషియరీని అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు 65,33,000 మందికి ఈ యొక్క పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని డిస్కస్ చేశాం. అదేవిధంగా కర్మవీర్ అవార్డు అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి ఒక రైతు అనంతపురం జిల్లానికి సంబంధించిన వ్యక్తి నారాయణప్ప అనే వ్యక్తి కర్మవీర అనే అవార్డు తీసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లా అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి. సో ఇవన్నీ కూడా మనం PDF రూపంలో మీకు కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడే అభ్యర్థులు మోసపోతా ఉన్నారు. సో ఒక్కసారి PDF చూడండి. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి రీజనల్ అంశాల్లో మీరు కవర్ చేయాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా రీసెంట్గా 2 days క్రితంలో కూడా మనకి ఏదైతే మనకి వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. షాదీ తోఫా అని చెప్పేసి ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా వైఎస్ఆర్ లానేస్తామని చెప్పేసి 2 days క్రితం కూడా మన వార్తల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో దగ్గరగా నెలకి 5,000 చొప్పున సో 6 నెలలకు 30,000 రూపాయలు అనేవి సో ఎవరైతే మనకి ఈ యొక్క యువ లాయర్స్ ఉన్నారో ఒక 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఏవైతే లాయర్స్ వెల్ఫేర్ కోసం కూడా 100 కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర ఫినాన్స్ కమిషన్గా మనకి సంబంధించి రాష్ట్ర విత్తం అని చెప్పేసి అంటారండి, ఫినాన్స్ కమిషన్గా రత్న కుమారి గారు రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీని మీడియా అకాడమీగా పేరు మార్చారని చెప్పేసి డిస్కస్ చేశాం. ప్రపంచంలోనే అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పశు జనరిక్ మెడికల్ షాప్ని ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడలోనే ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం. వీటిని పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రీసెంట్గా మనకి ఏదైతే మనకి లిథియం రిజర్వ్స్ అనంతపురం జిల్లా అండ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో బయటపడ్డాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా బంగార గనుడు అనేవి కర్నూలు జిల్లాలో బయటపడ్డాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆపరేషన్ పరివర్తన అనే స్కీమ్ని తీసుకొచ్చి దీని ద్వారా ఈ యొక్క గంజాయి సాగును ఏదైతే మనకి లీగలైజేషన్ కాకుండా అంటే అక్రమంగా పండిస్తున్న వారు కానివ్వండి, అక్రమంగా రవాణా కానివ్వండి, ఈ గంజాయి సాగుని అడ్డుకట్ట వేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 28 దిశ పోలీస్ స్టేషన్లు కూడా
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదామనే కార్యక్రమానికి అనుబంధంగా తీసుకొచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఇథనాల్ ప్లాంట్స్ని విజయనగరం జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఒక రెండింటిని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మార్చి నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి విశాఖపట్నంలో జరిగిందండి. దానికి సంబంధించిన ఒక థీమ్ అడ్వాంటేజ్ ఐపీ అనే నినాదంతో అది వచ్చింది అని చెప్పేసి, దాంట్లో ఎక్కువగా పర్యాటకంలో ఎక్కువగా ఎంఓయూస్ జరిగాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. ఖచ్చితంగా రీజనల్ అంశాలలో బిట్టు పోకుండా మీకు అందించడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దామండి. తెలంగాణ శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్ మనకు ప్రసాద్ కుమార్ అని చెప్పేసి మనకి న్యూస్లో రావడం జరిగిందండి. మనకి యొక్క గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ స్పీకర్గా రావడం జరిగింది. మనకి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణకి మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మనకి గడ్డం ప్రసాద్ కుమార్ గారు రావడం జరిగిందని గుర్తుంచుకోండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సీఎంగా మనకి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగిందని, కాంగ్రెస్ 64 స్థానాల్లో విన్ అవడం జరిగిందని చెప్పేసి 39 స్థానాలు అయితే మాత్రం మనకి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ విన్ అవడం జరిగిందని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే ఈ యొక్క తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి సీఎం ఫస్ట్ కాంగ్రెస్ సీఎం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం డిస్కస్ చేశామండి. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మనకి మిజోరం సీఎంలు కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే తెలంగాణకు కొత్త స్పీకర్గా ఒక ఆయన వచ్చారు, ఆయనే గడ్డం ప్రసాద్ కుమార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. మనకి డాక్టర్ రెడ్డీస్ అరుదైన ఘనత అని చెప్పేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్లో ఒక స్థానాన్ని సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఎకోవాడిస్ నుంచి బంగారు పథకాన్ని ఒకదాన్ని తీసుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది అమెరికాకి సంబంధించిందండి. అదేవిధంగా ఎకోవాడిస్ అని చెప్పేసి ఇది కూడా ఇట్ ఈస్ ఎ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దీని నుంచి ఒక బంగారు పథకం హోదాను పొందడం జరిగింది. అంటే ఇలాంటి కొన్ని కంపెనీస్ అండి ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి బాగా గ్రోత్ అవుతున్నటువంటి ఇండస్ట్రీస్ని వీళ్ళు ఎకోవాడిస్ అనేది ఇట్ ఈస్ ఎ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. రేటింగ్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి. వీళ్ళు బంగారు పథకం హోదాని ఇచ్చారు. అదొక స్టేటస్ అండి, అంతే. వాళ్ళు అలా గుర్తిస్తారనమాట. అలా గుర్తిస్తే అది ఇంటర్నేషనల్ పరంగా మంచి బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇలా ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఏంటి సార్ అంటే రెడ్డీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక హోదా అండి. సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అనేది ఒక హోదా అనమాట. నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం స్పోర్ట్స్లో హాల్ ఆఫ్ టెన్నిస్ అని చెప్పేసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఇలా అంటామా, ఒక హోదా. అలా దీనికి సంబంధించి కూడా ఎకోవాడిస్ అండ్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ 2 ఘనతలు సాధించిందండి. ఒకటి వచ్చేసరికి ఎకోవాడిస్కి సంబంధించి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక బంగారు పథకం హోదాని ఇచ్చారు. అదేవిధంగా డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది కూడా అమెరికాకి సంబంధించిందే. వీళ్ళు అదొక హోదాని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హోదాను పొందిన తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఏది అని చెప్పేసి అడుగుతారు. డాక్టర్ రెడ్డీస్ అని గుర్తుంచుకోండి, స్ట్రైట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలస్తీనా శాంతి దూతలకు ఇందిరాగాంధీ పురస్కారము అని చెప్పేసి ఇది అవార్డ్స్లో మనం కవర్ చేస్తామండి. ఇందిరాగాంధీ పురస్కారము ఎందుకు సార్ ఈ ఇందిరాగాంధీ పురస్కారం ఇస్తారంటే పీస్, శాంతి, నిరాయుధీకరణ, డిజార్మమెంట్ అని చెప్పేసి అంటామండి. డిజార్మమెంట్ మనకి డెవలప్మెంట్, అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ప్రతి ఏడాదిన ఈ యొక్క అవార్డుని ఇస్తూ ఉంటారండి. మరి ఈ దఫా మీ అందరికీ తెలిసిందే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి మధ్య వార్ జరుగుతూ ఉందండి. ఈ 2 దేశాల మధ్య ఈ వారును తగ్గించడం కోసం ఒక 2 వ్యక్తులు నిరంతరం కృషి చేస్తున్నారట. వీళ్ళిద్దరికి 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుని అందించబోతున్నారు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్
పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2023 అని చెప్పేసి అంటామండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 2021లో ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు, 2022లో కూడా మనం ఒక 10 డేస్ క్రితం కూడా డిస్కస్ చేశామండి. 2022లో కొంత వేరే వాళ్ళకి ఇచ్చారు, 2023కి సంబంధించి ఒక 2 వ్యక్తులకు ఇచ్చారు. సో 2021కి ఎవరికి ఇచ్చారు, 2022కి ఎవరికి ఇచ్చారు, 2023కి ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ అవార్డు పేరు ఏంటి సార్ అంటే, సో ఇది కొంచెం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి అవార్డు అంటే కొంచెం ఎబ్బెట్గా ఉంటుంది. అలా కాకుండా ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అవార్డు. సో ఇది ఎందుకు ఇస్తారు సార్ అంటే ఇక్కడే ఉందండి. సో పీస్ కోసం, శాంతి కోసం కృషి చేసిన వారికి, అదేవిధంగా నిరాయుధీకరణ అంటే ఆయుధాలు లేకుండా చర్చల ద్వారా శాంతికి మార్గాలు కనుక్కోవడం అని చెప్పేసి అంటామండి. వీళ్ళు కృషి ఈ యొక్క రంగంలో కృషి చేసిన వారికి, అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్ పనులు చేసేటువంటి వ్యక్తులకు కానివ్వండి, సంస్థలకు కానివ్వండి అవార్డు ఇస్తూ ఉంటారు. సో ఈ అవార్డుని 1986 నుంచి ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. సో 1986లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారి యొక్క పేరు మీదుగా. ఓకేనండి. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ మనము 2023 అంటే ఇప్పుడు ఇవ్వబోతున్నారు కదా, వీళ్ళ గురించి మాట్లాడుకుందామండి. తర్వాత 2022, 2027 గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 2023 ఈ సంవత్సరానికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులు అందుకోబోతున్నారు. సో ఒక పేరు వచ్చేసరికి డేనియల్ బారెన్ బొయామ్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను పేరు డేనియల్ బారెన్ బొయామ్ అని చెప్పేసి అంటాము. ఇతను బర్త్ ప్లేస్ వచ్చేసరికి అర్జెంటైనా కంట్రీకి సంబంధించిన ఆయన, బర్త్ ప్లేస్ అర్జెంటైనా అండి. బట్ పాలస్తీనా అండ్ ఏదైతే మనకి ఈ ఇజ్రాయెల్ వీళ్ళ యొక్క వారు విషయంలో ఈ యొక్క గొడవలను ఎప్పటి నుంచో సో ఈయన తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈయన జనరల్గా ఒక పియానో వాయిస్తూ ఉంటారండి. సో ఒక విద్వాంసుడు కూడాను ఇతను. అదేవిధంగా ఇక్కడ మనకి అలీ అబు అవాద్ అని చెప్పేసి అంటామండి. ఈయన అలీ అబు అవాద్, ఇతను పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో వీళ్ళిద్దరికీ సంయుక్తంగా ఎందుకు సార్ అంటే, ఈ యొక్క పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ గొడవలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి, ఆ రెండు దేశాల మధ్య ప్రజల మధ్య సో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు, కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందుకు కాను ఈ అవార్డు 2023కి సంబంధించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈయనేమో పాలస్తీనా కంట్రీకి సంబంధించిన ఆయన, ఈయనేమో అర్జెంటైనా కంట్రీకి సంబంధించిన ఆయన. బట్ ఎంచుకున్న అంశం ఒకటే, పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ మధ్య సో గొడవలు ఉండకుండా శాంతియుత మార్గంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు. ఇది 2023కి సంబంధించి. మరి 2022కి సంబంధించి ఎవరికి ఇచ్చారు సార్ అంటే, శరద్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి అంటామండి. ఈ శరద్ కుమార్ అగర్వాల్ ఎవరు సార్ అంటే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. జనరల్గా 2022 సంవత్సరానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవి 2 అసోసియేషన్స్ అండి. వీళ్ళకి ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ అంటే, కోవిడ్-19 సమయంలో అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ 2 అంటే ఏదైతే మనకి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ అంటే ఆ అసోసియేషన్లో ఎక్కువగా నర్సెస్ ఉంటారండి. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే దాంట్లో డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు. వీళ్ళు కోవిడ్ సిచ్యువేషన్లో ఫ్రంట్ రన్నర్స్గా ఉండి ప్రజాసేవ చేశారు. ఆ టైంలో రోగులకు సేవలు చేశారండి. దానికి గుర్తించి ఈ 2 సంస్థలకు ఇవ్వడం జరిగింది. అవి సంస్థలు కాబట్టి ఆ అవార్డులను ఆ సంస్థల ప్రెసిడెంట్స్ ఆ అవార్డులు తీసుకోవడం రీసెంట్గా వాళ్ళకు ప్రదానం చేయడం జరిగిందండి. అందువల్ల మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్థ పేరు అడిగితేనేమో, ఆర్గనైజేషన్ పేరు అడిగితేనేమో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పేసి అనాలి. సో ఎవరు అందుకున్నారు సార్ అంటే, ఈ యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరద్ కుమార్ అగర్వాల్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా రాయ్ కే జార్జ్ అనే వ్యక్తి ఉన్నారు, ఆయన అందుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరికీ సంయుక్తంగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది 2022కి సంబంధించి. మరి 2021 సంవత్సరానికి సంబంధించి 2021కి సంబంధించి ప్రథమ్ అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ అండి. సో మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. ఇది అనాథ పిల్లలను, పేదవారిని సో చదివిస్తూ ఉంటుందన్నమాట ఎన్జిఓస్ ద్వారా. ఈ యొక్క ఎన్జిఓ ద్వారా దీనికి 2021కి ఇవ్వడం జరిగింది. 2022కి అయితే మాత్రము సో ఈ రెండింటికి శరద్ కుమార్ అగర్వాల్ అండ్ రాయల్ కే జార్జ్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023కి సంబంధించి డేనియల్ బారెన్ బొయామ్, అలీ అబు అవాద్ అనే వ్యక్తులకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పేరు కూడా ఈజీ అనండి. సో ఇక్కడ బారెన్ బొయామ్, బూమ్ బూమ్ బీబీ అలా.
బారెన్ బొయామ్, బారెన్ బొయామ్. అదేవిధంగా అలీ అబు చూడండి పేర్లు కూడా బారెన్ బొయామ్, అలీ అబు ఆవాద్, ఆ బాబో. అలా సింపుల్గా ట్రిక్గా గుర్తుంచుకోండి, చూడగానే ఆన్సర్ చేసే విధంగా. ఓకేనండి, రైట్. వీళ్ళిద్దరికి ఇవ్వబోతున్నారు. సో అర్జెంటీనా, పాలస్తీనా. సో వీళ్ళిద్దరూ సో ఆ యొక్క సంస్థలకి ప్రెసిడెంట్స్. ఇది ఒక ఎన్జిఓ. సో దీని యొక్క క్యాష్ ప్రైజ్, సో ఈ యొక్క అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే 25 lakhsగా ఉంది, గుర్తుంచుకోండి. ఏర్పాటు చేసింది 1986లో ఏర్పాటు చేశారు. సో ఇదండి. అదేవిధంగా ఈ అవార్డు చదివేటప్పుడే మీరు పనిలో పనిగా సో ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అని చెప్పేసి ఒక అవార్డు వచ్చిందండి 2021కి సంబంధించి. గీతా ప్రెస్కి రావడం జరిగింది. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. దాని క్యాష్ ప్రైజ్ ₹1,00,00,000 అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది 1995లో ఏర్పాటు చేశారని. గాంధీ సిద్ధాంతాలను అనుసరించి ఎవరైతే సో మనకి నాన్ వైలెన్స్ మార్గాలను అనుసరించి మనకి చర్చలు జరుపుతారో, సమాజం కోసం పాటుపడతారో అలాంటి వ్యక్తులకు గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు ఇస్తారని 1995లో ఏర్పాటు చేశారని. క్యాష్ ప్రైజ్ ₹1,00,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుకరిస్తుందని. ఫస్ట్ రిసిపియంట్ అంటే ఈ యొక్క అవార్డుని తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే టాంజానియా ప్రెసిడెంట్ అండి జూలియస్ నైరేరే అనే వ్యక్తి తీసుకున్నారు అని చెప్పేసి 2027 సంవత్సరానికి మనం గీతా ప్రెస్ అని చెప్పేసి, ఇది హిందూ రిలీజియస్కి సంబంధించినటువంటి మహాభారతం, రామాయణం ఇలాంటి పుస్తకాలను ముద్రిస్తుంది అని చెప్పేసి దానికి ఇవ్వడం జరిగిందని. ₹1,00,00,000 క్యాష్ ప్రైజ్ వాళ్ళు తిరస్కరించారు అని చెప్పేసి కూడా మన కరెంట్ ఆఫీస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు ఎంపిక కమిటీకి హెడ్ ఎవరుంటారంటే పిఎం ఉంటారండి. ఆ కమిటీలో సభ్యులు ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, లోక్సభలో అపోజిషన్ పార్టీ హెడ్ ఉంటారు. సో అదేవిధంగా ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ ఇద్దరులో ఒక ఆయన వెంకయ్య నాయుడు గారిని నియమించారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఒక పోస్ట్ వేకెంట్గా ఉంది ఆ ఇద్దరు యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. ఆ అవార్డు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ అండ్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్. సో దీని కమిటీ ఎంపిక బాధ్యతను స్వీకరించింది ఎవరు సార్ అంటే ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ గారండి. సో దీనికి టిఎస్ ఠాకూర్ గారి కమిటీ నేతృత్వంలో వీళ్ళిద్దరిని ఎంపిక చేయడం జరిగింది. సో రెండు కంపేర్ చేసుకొని చదువుకోవాలండి. ఈ రెండు ఏంటి, సో మనకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్. అదే విధంగా ఇంకొక అవార్డు కూడా ఉందండి, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి 2 ఉంటాయి. అవి డిస్కస్ చేసుకోవాలి. ఆ 2 కూడా గుర్తుంచుకోవాలండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అయితే మాత్రము మనకి బల్గేరియా కంట్రీకి సంబంధించి గోస్పోడినో అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పేసి, ట్రాన్స్లేటర్ అయితే ఏంజెలా రోడెల్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనకి బూకర్ ప్రైజ్ అయితే మాత్రం పాల్ లించ్ అని చెప్పేసి ఐర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆయన. సో ఈయన పుస్తకం వచ్చేసరికి ప్రాఫిట్ సాంగ్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ రెండింటి వేరియేషన్ ఎవరికి ఇచ్చారు ఏంటి, 2023కి ఎవరికి ఇచ్చారు, 2022కి ఎవరు ఇచ్చారు, ఆ 2 అవార్డ్స్ కంపేర్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఈ ప్రిట్జికర్ అవార్డు కూడా మనం ఫ్రాన్సిస్ కేరే అనే వ్యక్తి, డేవిడ్ చిప్పర్ఫీల్డ్ అనే వ్యక్తి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎబెల్ ప్రైజ్కి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. ఎబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్ రంగంలో ఇస్తారు. సో దానికి సంబంధించి కూడా లూయిస్ క్యాఫరెల్లి అని చెప్పేసి 2023కి సంబంధించినటువంటి అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఆ 2 అవార్డ్స్ని కంపేర్ చేసుకొని చదువుకోవాలి. సో అదేవిధంగా మనకి పద్మ అవార్డ్స్ రాబోతున్నాయి, అవి కూడా చదువుకోవాలి. సో అదేవిధంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అదేవిధంగా మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అదేవిధంగా మనకి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి నేషనల్ స్పోర్ట్స్ కింద. మనం అవి కూడా నెక్స్ట్ అనౌన్స్మెంట్ జరగబోతున్నాయండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం అప్డేటెడ్ వెర్షన్లో ఉండాలి. వీటితో పాటుగా మనకి ఖచ్చితంగా నోబెల్ అవార్డ్స్, సో మొత్తము ఖచ్చితంగా 2023కి సంబంధించి నోబెల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ రావడం జరిగిందండి. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. మరి దానికి సంబంధించి ఏ కంట్రీ వాళ్ళు ఏ రంగంలో ఎవరికి ఇచ్చారు, మొత్తం మనం నోబెల్ అవార్డ్స్ కూడా రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అధునాతన యుద్ధ విమానం తయారీకి జపాన్, బ్రిటన్, ఇటలీ ఒప్పందము అని చెప్పేసి అంటున్నారండి. ఈ 3 దేశాలు కలిపి ఏంటి, జపాన్, బ్రిటన్, ఇటలీ, ఈ 3 దేశాలు కలిపి సో ఒక యుద్ధ విమానాలని ఏంటి సార్ అంటే మిత్సుబిషి ఎఫ్ఎక్స్ అనే యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారట. చూడండి యుద్ధ విమానం పేరు ఎట్లా ఉందో ఏంటంటే అది మిత్సుబిషి ఎఫ్ఎక్స్ అనే యుద్ధ విమానాలను ఈ 3 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నారు. సో 2035 నాటికి ఈ యుద్ధ విమాన ఏదైతే 2035 నాటికి F2S, సో ఏంటంటే F2S యుద్ధ విమానాల స్థానంలో వీటిని కొత్తవి తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారండి. ఈ 3 దేశాలు కూడా చైనా, రష్యా, నార్త్ కొరియా, సో దేశాల నుంచి ముప్పు ఉందని చెప్పేసి ఆ 3 దేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవస్థలను తట్టుకోవడానికి ఆ 3 దేశాలు ఎప్పుడైనా సరే ఈ దేశాలకి శత్రువులండి. సో వాటిని తట్టుకోవాలనే ఉద్దేశంతో మిత్సుబిషి
మిత్సుబిషి ఎఫ్ఎక్స్ అని చెప్పేసి విమానాలు తీసుకురాబోతున్నారు. ఏ 3 దేశాలు సంయుక్తంగా అంటారు? సో జపాన్, బ్రిటన్, ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బ్రిటన్ గారు ఇటీవల కాలంలో G7 సమావేశము మనకి జపాన్లోనే జరిగింది. ఓకేనండి. లైక్ బ్రిటన్కి సంబంధించి యూకే మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి. సో మనకి ఎవరు సార్ అంటే భారత సంతకు సంబంధించిన వ్యక్తి రిషి సునక్ గారు ఉండడం జరిగింది. ఇటలీ అనగానే ఇటలీ మొట్టమొదటి మహిళ సో మనకి ప్రధానిగా మనకి జార్జియో మెలోని అని రావడం జరిగిందని చెప్పేసి మనకి రైజీనా హిల్స్ డైలాగ్ అని చెప్పేసి ఢిల్లీలో జరిగిందని దానికి ముఖ్య అతిథిగా కూడా మనకి ఇటలీ పిఎం రావడం జరిగిందని జార్జియో మెలోని అని చెప్పేసి డిస్కస్ చేశాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వజ్రం అంత కఠినమైన మిశ్రమ లోహాన్ని సృష్టించారు బ్రిటన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. ఏంటి సార్ అంటే వజ్రం తర్వాత అత్యంత కఠినంగా ఉండేటువంటి ఒక పదార్థాన్ని ఒక మెటల్ని వీళ్ళు తయారు చేశారట. సో కర్బన నత్రజని మిశ్రమ పదార్థాలను విపరీతమైన ఉష్ణోగ్రత పీడనాలకు గురి చేయడం ద్వారా బ్రిటిష్ శాస్త్రవేత్తలు వజ్రాలకు ధీటైన కఠిన పదార్థం, దాని పేరు సరికి కార్బన్ నైట్రైడ్స్ అని చెప్పేసి అంటారండి, దీన్ని సృష్టించారట. ఇది భూ వాతావరణ ఒత్తిడికి అన్న 10 లక్షల రెట్లు ఎక్కువ పీడనానికి 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు కూడా ఇవి తట్టుకొని ఉంటాయి. ఈ విధంగా దీన్ని పదార్థాన్ని సృష్టించారు అని చెప్పేసి అంటున్నారండి. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో మనకి ఇటీవల కాలంలో కార్బన్ నైట్రైడ్స్ అనే ఒక పదార్థాన్ని ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారని అడుగుతారు. సో బ్రిటన్లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క కార్బన్ నైట్రైడ్ అనేది సో కొన్ని వాహనాలలో కానివ్వండి పారిశ్రామికంగా కూడా ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారండి. పారిశ్రామికంగా ఇవి ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని పదార్థాలు తయారు చేయడంలో కానివ్వండి ఉపయోగపడతాయని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా మనము ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అర్జెంట్ నీడ్ టు కంట్రోల్ యూజ్ ఆఫ్ సిగరెట్స్ సేస్ WHO. సో మనకి ఈ సిగరెట్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో మనకి ఎలక్ట్రిక్ సిగరెట్స్ అని చెప్పేసి అంటాం. ఈ సిగరెట్స్ తాగుతున్న వారి శాతం బాగా ఎక్కువగా ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో మనకి ఈ సిగరెట్స్ విత్ నికోటిన్ ఆర్ హైలీ అడిక్టివ్. సో దాంట్లో నికోటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉందని దానికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా దేశాలు వీటి అప్రమత్తంగా ఉండాలని, పర్టికులర్గా 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఈ సిగరెట్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు అని చెప్పేసి దీనివల్ల చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి WHO డైరెక్టర్ జనరల్ గ్యాబ్రియోసిస్ గారు చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఈ WHO లెక్కల ప్రకారము సో మనకి మొత్తం 34 దేశాలలో 34 కంట్రీస్ హ్యావ్ బ్యాన్డ్ ద సేల్ ఆఫ్ ఈ సిగరెట్స్. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాలలో ఈ సిగరెట్ని బ్యాన్ చేయడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా 88 కంట్రీస్ హ్యావ్ నో మినిమం ఏజ్. 88 దేశాలలో ఈ సిగరెట్లు తాగడానికి పర్టికులర్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవట. అంటే ఎంత ఏజ్ వాళ్ళకి అమ్మాలి, ఎంత ఏజ్ వాళ్ళు తాగాలి అన్న నిబంధనలు లేవు ఒక 88 దేశాల్లో అని చెప్పేసి అంటున్నారు. సో 74 కంట్రీస్ హ్యావ్ నో రెగ్యులేషన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సో ఒక 74 దేశాలలో అసలు ఈ యొక్క ఏదైతే ఏ ప్లేసుల్లో తాగాలి, ఏ ప్లేసుల్లో తాగకూడదు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. అదేవిధంగా మన భారతదేశం యొక్క స్టాండ్ తీసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగరెట్ యాక్ట్ 2019 వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని ద్వారా భారతదేశంలో నిషేధం అని చెప్పి చెప్తున్నారండి. ఏంటంటే అది ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగరెట్ యాక్ట్ 2019. సో యాక్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు, 2019లో వచ్చింది. దీని ద్వారా మన భారతదేశంలో నిషేధం అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా WHO లెక్కల ప్రకారం ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీరు అడల్ట్ తాగే వారి కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారు. అంటే అడల్ట్ 5 సిగరెట్లు తాగారు అనుకోండి, వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు 20 సిగరెట్లు 30 సిగరెట్లు అట్లా ఎక్కువగా తాగుతున్నారు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సో మనకి ఎక్కువగా ఇటీవల కాలంలో బ్రిటన్లో అంటే యూకేలో అండి ఈ సిగరెట్లు తాగుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. అంటే దగ్గరగా 3-fold అయింది గతంలో కంపేర్ చేస్తే అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి. ఎన్ని దేశాలు ఈ సిగరెట్ని సేల్ని బ్యాన్ చేశాయి? 34 దేశాలు. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అంతర్జాతీయ సంస్థకు భారతీయురాలు ఎన్నిక అని చెప్పేసి ఒక భారతీయురాలు వార్తల్లోకి వచ్చిందండి. ఎవరంటే ఆమె అసలు ఏంటి చూద్దాం.
సో మనకి ఏదైతే మనకి అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ, దాన్ని మనం ఇంగ్లీష్లో యూనిడ్రాయిట్ పాలక మండలి, మనం యూనిడ్రాయిట్ అంటే అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క యూనిడ్రాయిట్కి పాలక మండలి సభ్యురాలిగా అండి. సో ఆ పాలక మండలి అని చెప్పేసి ఉంటుందండి. ఆ పాలక మండలిలో సభ్యురాలిగా మన దేశానికి చెందిన ఉమాశేఖర్ అనే ఆమె రావడం జరిగిందండి. సో ఉమాశేఖర్ అనే ఆమె రావడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి. సో అదేవిధంగా యూనిట్రాయిడ్ స్వతంత్రంగా పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ అండి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది సార్ అంటే పలు న్యాయ అంశాలను డీల్ చేయడంతో పాటుగా వాణిజ్యము, ట్రేడ్, ప్రైవేటు చట్టాలను ఆధునీకరించడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే అది మెయిన్గా న్యాయ అంశాలను పరిశీలిస్తుంది. అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించి లేదా ప్రైవేటు చట్టాలు కొన్ని ఉంటాయండి, వీటి మీద ఇది ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఇటలీ, రోమ్లో ఉంటుందండి. సో దీనికి ఒక పాలక మండలి ఉంటుంది కదా, ఒక బాడీ ఉంటుంది కదా. ఆ బాడీలో, ఆ మండలిలో మన భారతదేశం నుంచి ఒక భారతీయురాలు ఎంపిక అవడం జరిగింది. నా పేరు ఉమాశేఖర్. ఇంతవరకు ఎవ్వరూ కూడా భారతీయులు ఈ యొక్క కౌన్సిల్లోకి అంటే ఈ మండలిలోకి సభ్యత్వం అంటే మెంబర్గా వెళ్ళలేదు. అది మన భారత సంతతికి సంబంధించిన ఆమె, అంటే మన దేశానికి సంబంధించిన ఆమె ఉమాశేఖర్ అని చెప్పేసి ఒక ఆమెని ఎన్నుకోవడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అని చెప్పి షార్ట్ ఫామ్లో యూనిట్రోయిడ్స్ అని చెప్పేసి అంటామండి. యూనిట్రాయిడ్స్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారంటే 1927లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇటలీ, రోమ్లో ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. దీంట్లో మెంబర్ స్టేట్స్ లేదా మెంబర్ కంట్రీస్ అని చెప్పేసి కూడా అనొచ్చు 65 ఉంటాయండి. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్. అదేవిధంగా దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరున్నారు సార్ అంటే మనకి ఇగ్నాసియో ట్రినాడో అని చెప్పేసి అంటామండి. ఇగ్నాసియో ట్రినాడో అనే వ్యక్తి ప్రజెంట్ దీనికి సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది. సో ఈ యొక్క కౌన్సిల్లో భారతదేశానికి సంబంధించిన ఒక ఆమె ఉమాశేఖర్. సో ఆమె పేరు గుర్తుంచుకొని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు. ఆమె పేరు ఉమాశేఖర్ ఎన్నుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 8 మంది భారతీయ బ్యాంకర్లకు ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీస్ ఆఫ్ లండన్ పురస్కారాలండి. ఏంటండి ఇవి? ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు అని చెప్పేసి అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు అంటే మన భారతదేశానికి యూకే మధ్య ఆర్థిక విభాగంలో విశేష సేవ చేసినటువంటి కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఈ అవార్డులు ఇస్తూ ఉంటారండి. ఇలా మొత్తం సో అక్కడ ఇన్స్టిట్యూట్స్ అండి మన యూకేలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. అంటే మన భారతదేశానికి సంబంధించినవి. ఇలాంటి వ్యక్తులకు లేదా సంస్థలకు ఇస్తూ ఉంటారు. అలా 8 మంది భారతీయులకు ఈ సంవత్సరం ఎన్నికయ్యారండి. వాళ్ళ పేర్లు ఏంటో మనం చదువుకుంటే సరిపోతుంది. సో లేకపోతే మొత్తం ఎంతమంది అంటే 8 మంది. ఎవరు సార్ వాళ్ళు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన మధుకుమార్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మనీష్ గుప్తా, ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఈ బ్యాంకుకి చెందిన అశోక్ కుమార్, ఇండస్ ఇండ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం షారుఖ్ టి వాడియా, అదేవిధంగా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీకి చెందినటువంటి రాకేష్ కుమార్, ఐసిఐసిఐ బ్యాంకుకి చెందినటువంటి లోక్నాథ్ మిశ్రా, ఎస్బీఐకి సంబంధించిన సుధీర్ కుమార్ శర్మ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన అరవింద్ కుమార్ చౌదరి. సో ఈ యొక్క అవార్డ్స్కి ఎంపిక అవ్వడం జరిగిందండి. సో మెయిన్గా యూకేకి మనకి ఈ యొక్క వాణిజ్యంలో వ్యాపార సంబంధాల్లో విశేష సేవ చేసినటువంటి మన భారతీయ వ్యక్తులు 8 మందికి ఎంపిక అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉందనుకోండి, దాని బ్రాంచ్ లండన్లో ఉంటుందండి. సో అలా లండన్కి మనకి వ్యాపార సంబంధాలు నెరవేర్చడం ఆర్థికంగా. అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్బీఐ ఉందండి, వీళ్ళ బ్రాంచ్ కూడా యూకేలో ఉంటుంది కదా. సో అలా అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరి వాళ్ళకి సంబంధించి ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మధుకుమార్ గారు. ఇలా పేర్లు గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్ పేర్లు గుర్తుంచుకోవాల్సిందేనండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ చూద్దామండి. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే యాచక వృత్తి అని చెప్పేసి అంటామండి, అంటే బెగ్గింగ్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క యాచక వృత్తి నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1975లో రావడం జరిగిందండి. అంటే మనము బెగ్గింగ్ యాచించడం అనేది చట్టరీత్యా నేరం. అది అలా చేయకూడదని ఏ చట్టం చెప్తుంది? 1975 సంవత్సరం నాటి చట్టం చెప్తుంది. చాలా ఎగ్జామ్లు అడిగారండి. స్ట్రైట్ క్వశ్చన్. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4 లక్షల మందికి పైగా ఈ యొక్క యాచకులు ఉన్నారండి, బెగ్గింగ్ చేసుకునేవారు ఉన్నారు. వారిలో పురుషులు 2.21 లక్షలు, మహిళలు 1.91 లక్షలు అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం. ఆ తర్వాత సో వెస్ట్ బెంగాల్ అత్యధికంగా 81,000 మంది భిక్షాటన చేస్తున్నారండి అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం. అత్యధికంగా యాచక వృత్తి చేసేవారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? వెస్ట్ బెంగాల్లో ఉన్నారు.
సెకండ్ ప్లేస్ ఎవరున్నారు? ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ ఏంటి? బీహార్లో ఉన్నారు. గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారము ఫస్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, థర్డ్ బీహార్. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా యాచక వృత్తి చేసేవారు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 4 లక్షల మందిలో మెయిల్ ఎంత, ఫిమేల్ ఎంత కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. 2011 సెన్సస్ మీద బిట్ అడిగినప్పుడు ఇక్కడి నుంచి బిట్ అడగడానికి ఆస్కారం ఉందండి. గతంలో అడిగారండి, ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అకార్డింగ్ టు ద 2011 ప్రకారం అని బిట్ అడిగారు. అండ్ యాచక వృత్తి నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి కూడా అడిగి ఉన్నారు. ఈ రెండు అడిగి ఉన్నారు. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. చూస్తే లోకాడాంగ్ టర్మరిక్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ బిలాంగింగ్ టు. సో ఇటీవల కాలంలో ఒక పసుపుకు సంబంధించిందండి. పసుపు, టర్మరిక్ అంటే పసుపు అంటాం కదా. సో ఇది మనకి లోకాడాంగో అండ్ టర్మరిక్ అని చెప్పేసి ఉంటుందండి. దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అన్నారు? దట్ ఈస్ మేఘాలయ అండి. ఏంటంటే అది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్. రైట్. సో ఇవ్వండి ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ 1 అవర్ ఖచ్చితంగా చదవవలసిందే. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.